నేడు మట్టలాదివారం అనేటువంటి ప్రాముఖ్యమైన అంశాన్ని పరిశీలిద్దాం. ఈ యొక్క మట్టలాదివారం అనేటువంటిది యేసుక్రీస్తు వారు తనకి శిలువ కార్యక్రమానికి ముందు 6 దినాలు ముందు ప్రారంభం జరుగుతుంది. అంటే యేసుక్రీస్తు వారికి పూర్తి ప్రణాళిక యెహోవా తండ్రి నుంచి బయలుపరిచిన విధంగా, ఆయనకిచ్చినటువంటి మాట ప్రకారంగా, యెహోవా తండ్రి సూచించిన విధంగా ఈ యొక్క కార్యక్రమం అనేది మొదలవుతుంది. అయితే ఈ యొక్క సన్నివేశంలో మనం గమనించాల్సిందేంటంటే, యేసుక్రీస్తు వారు ఎంత సమర్పణతోటి, ఎంత ప్రణాళికాబద్ధంగా మరి ఈ శిలువ కార్యక్రమం నెరవేర్చడానికి ప్రారంభించారు అంటే, ఆ శిష్యులకు ఒక ప్రాంతం సూచించి అక్కడ గాడిద పిల్ల కట్టేసి ఉంటుంది. ఆ కట్టివేసినటువంటి గాడిద పిల్లను తీసుకొని రండి. అక్కడ ఎవరైనా ఏదన్నా అడిగితే ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని మాత్రమే చెప్పి తీసుకొనొచ్చేసేయండి అని చెప్తారు. అంటే దీని యొక్క భావం ఏంటంటే, ఈ ప్రభువారు అంటే పరలోక సంబంధమైనటువంటి ప్రభువు, ఈ లోక సంబంధమైనటువంటి ప్రభువు కాదు. మనం రక్షించటానికి ఆయన యొక్క పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి మన మధ్య ఉండి, మన యొక్క పాప పరిహారాన్ని మొత్తం కూడాను తీసివేయటానికి రక్షణ భాగ్యాన్ని కల్పించడానికి ఈ లోకంలో వచ్చి మన మధ్య ఉండి అన్ని విధాలమైన బోధనలు, అన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను మనకు బోధిస్తూ అనేక అద్భుతాలు చేసి మనకి మాదిరికరమైన జీవితం ఎలా జీవించాలనేటువంటిది నేర్పించి శిలువ కార్యక్రమాన్ని పూర్తి చేయటానికి ఈ యొక్క దినాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క దినాన ఆ యొక్క గాడిద మీద యెరూషలేము దేవాలయమునకు వెళ్ళి, అక్కడ యెరూషలేము దేవాలయంలో పరిశీలిస్తే ఆ యొక్క ఆ యొక్క ప్రాంతమంతా కూడాను ఎంతో విపరీతమైనటువంటి ఈ మారక ద్రవ్యాలు, ఆహ్, ఏ విధమైన ఒక బిజినెస్ పరమైనటువంటి అంశాల్లో అనేక వ్యాపారాలు చేసుకుంటూ అనేక రకాలుగా ఉన్నటువంటి మనుషులను చూసి ఆహ్, ఆయ ఆయన దిగ్భ్రాంతిపోయి, ఆయన ఎంతో కోపంతోటి వారందరినీ వెళ్ళగొట్టడానికి వారందరి మీద కోప్పడి కొరడాతోటి వాళ్ళందరినీ కూడాను వెళ్ళగొట్టి, ఆ యొక్క దేవాలయాన్ని శుద్ధీకరించి, ఆ యొక్క దేవాలయంలో నుంచి ఆయన ప్రసంగం చేయటానికి పురస్కరించుకుంటారు. అంటే ఆ దేవాలయం అనేటువంటిది ఒక మన హృదయంకి సూచిస్తూ ఉన్నది. అంటే ఆ హృదయం అనేటువంటి దేవాలయము, మనం హృదయం ఎలా ఉండాలంటే ఎంతో శుద్ధీకరించబడినటువంటి దేవాలయంగా మనం మన హృదయాన్ని శుద్ధీకరించుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క హృదయంలో నిలిచి ఉండి, మనం హృదయంలో ఆయనకి గొప్ప సాక్షిగా నిలబడటానికి, ఆయన యొక్క శిలువ మార్గంలో నడిచేటువంటి విధానంలో కూడా మనల్ని భాగస్థులుగా చేయటానికి ఆయన ఎంచుకున్నటువంటి ఆయన ప్రబోధాలు మనల్ని ప్రభావితం చేసేటువంటి విధానంలో కూడా మనం గమనించి ఆయన వెంబడించాలన్నదే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశంగా ఈ యొక్క కార్యక్రమం కనబడుతుంది.